గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 16వ తేదీ కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి చకచక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పీఎం మోడీ సభకు ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి వాతావరణంలో ఈ సభ జరగబోతుంది, ఏర్పాట్లు ఎంత? దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక కొత్త నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక చారిత్రాత్మక సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ జీఎస్టీ పన్నుల తగ్గింపు వలన ఈ దేశ ప్రజానీకానికి వస్తున్న ఏ లాభాలు వస్తున్నాయో, ఎంత సేవింగ్ వస్తుందో అనే దానిపైన అవగాహన కల్పించుటకు, అంతేకాకుండా అనేక మంది వ్యాపారులు పేద ప్రజలను తమ షాపులకు వచ్చినప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తగ్గించిందో, పన్నులను తగ్గించిందో, వాటిని ఆఖరి లబ్ధిదారులైన వారందరికీ కూడా చేరే విధంగా, వాటన్నింటినీ కూడా చేరాలంటే ప్రజలకు దీనిపైన పూర్తిస్థాయి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అంటే ఏ వస్తువుపైన ఎంత జీఎస్టీ తగ్గింది, గతంలో ఎంత పన్ను ఉండేది, ఇప్పుడు కొత్తగా జీఎస్టీ స్లాబులన్నింటిని కూడా సరిచేసిన తర్వాత ఆ వస్తువు ధర ఎంత అనే దానిపైన ప్రజలకు అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగానే ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలు ఒక అవగాహన కల్పించుటకు గత కొన్ని రోజుల నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అంటే కింద స్థాయి కార్యకర్తలు లేకుంటే అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడితే ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. దానికి ఈ దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన సభను ఏర్పాటు చేసి దానిపైనే ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, అంటే చదువురాని వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా ఆ సంస్కరణల ఫలితాలు ఏ విధంగా మాకు అందుతున్నాయో, ఏ విధంగా మోసపోకోకుండా, వ్యాపారస్తుల వద్ద మోసపోకోకుండా వాటిని ఆ ప్రతిఫలాలు పొందాలనే ఆలోచన వారికి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంతేకాకుండా అనేక మంది ఈ 16వ తేదీన జరిగే సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రజానీకంతో పాటు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న చిరు వ్యాపారస్తులను, ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్ను, వీరందరినీ కూడా ఈ సమావేశానికి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఇది కర్నూలు జిల్లా చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ సమావేశం జరుగుతుంది. దేశంలో మొట్టమొదటిసారిగా జీఎస్టీకి సేవింగ్స్ సంబంధించినటువంటి ప్రోగ్రాము కర్నూలులోనే పెట్టడానికి ఫోకస్ ఏంటి? దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులు ప్రజలతో అవగాహన కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి నాయకులంతా కలిసి జీఎస్టీ వలన వస్తున్న లాభాల గురించి వాటన్నింటి కూడా అవగాహన చేయడం జరుగుతోంది. కానీ దేశవ్యాప్తంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలా, ఈ సంస్కరణల ఫలితాలను మరింతగా ప్రజలందరికీ తేటతెల్లం చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఆయన ఈ జీఎస్టీ వలన సూపర్ సేవింగ్స్ ఏ విధంగా వస్తున్నాయి అనే దానిపైన ఈ రాష్ట్రంలో మేము సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారిని అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి గారు కర్నూలుకు రావడం జరుగుతుంది. జీఎస్టీ విధించింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఈరోజు తగ్గించి సంబరాలు చేసుకోవడం ఏంటని వామపక్షాలు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అనేక రకాలైన ఆర్టికల్స్ను జరుగుతున్న కాలక్రమంలో అనేక రకాలుగా మారిన పరిస్థితుల్లో ఆ రోజు కావాల్సిన పరిస్థితులకు అనుగుణంగా ఆ చట్టాలన్నింటిని కూడా మనము రాజ్యాంగ సవరణలు చేసుకోవడం జరిగింది. జీఎస్టీ పెట్టిన తర్వాత 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఆ రోజుండే పరిస్థితుల మేరకు, ఆ రోజుండే అవగాహన మేరకు ఆ రోజు విధించడం జరిగింది. తర్వాత వచ్చిన రకరకాల మార్పుల వలన, ప్రజల ఆలోచన విధానాల వలన వాటిని సవరించుకుంటూ చర్చోపచర్చలు, వాటన్నిటిని కూడా విస్తృత ప్రజాభిప్రాయము, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మారడం జరుగుతుంది. అంటే ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మార్చుకోవడం జరుగుతుంది. అదే ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం. అదే ఒక కార్యక్రమం తీసుకున్న తర్వాత దానిలో లోటుపాట్లను సరిదిద్దుకొని వాటన్నిటిని ముందుకు తీసుకోవడమే ప్రజాస్వామ్య పరిపాలన అంటారు. జీఎస్టీ విధించింది, దాంట్లో వస్తున్న చిన్న చిన్న మార్పులు, గతంలో 2-3 సార్లు స్లాబ్లను మార్చడం జరిగింది. మళ్ళీ ఫైనల్గా 2 స్లాబులకు, అంటే 5% ప్లస్ 18%, ఈ 2 స్లాబ్లను తీసుకొని రావడం జరిగింది. భవిష్యత్తులో దీని ఇంకా తగ్గించని చెప్పలేం.
ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి వచ్చా ఈ 18% స్లాబ్ ఇంకా కొంచెం తగ్గించే పరిస్థితి రావచ్చునే భవిష్యత్తులో. కాబట్టి ఎప్పుడో జరిగేదాన్ని ఈ రోజు ఉంది రేపు ఎందుకు తగ్గించారు అనాల్సిన పనిలే. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. ఒకవైపు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. ఇవన్నీ ప్రకటించకుండా ఏ మోగం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు అని ప్రధానమైనటువంటి ప్రతిపక్షాల విమర్శలు. ఇది జిఎస్టీ సభ. జిఎస్టీ సంస్కరణలు ఏ విధంగా ప్రజలకు అందజేయాలన్న దానిపైన జరుగుతున్న సభ. దానికంటే ముందే గతంలో అంటే 2019 కంటే ముందే చెప్పడం జరిగింది వాళ్ళు, మేము ప్రత్యేక హోదా ఏమో దానికి సమానంగా ఏదైతే మీకు ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆదాయం జరుగుతుందో దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు కొంత జరిగిన మాట వాస్తవమే. కానీ అంతేకాకుండా ఇటీవల పోలవరం రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో కానీ లేకపోతే అమరావతికి సంబంధించి కానీ ఈ అనేక రకంగా ఇప్పుడు కొప్పర్తి పారిశ్రామిక వాడ కానీ లేకుంటే ఇక్కడ ఉండే ఓరవకల్లు పారిశ్రామిక వాడ కానీ ఇది కానీ ఓరవకల్లు పారిశ్రామిక వాడ కానీ రాయలసీమలో అంతర్భాగమే. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి ఈ పారిశ్రామిక క్యాడర్ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరుగుతుంది. అనేక జాతీయ రహదారులను ముఖ్యంగా మరో 3-4 సంవత్సరాల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతున్నాయి. విస్తృతంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాలను కనెక్ట్ చేసే విధంగా ఎక్స్ప్రెస్ హైవేలు కానీ అదేవిధంగా జాతీయ రహదారులు కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి పెద్దగా పోతున్నాయి. కాబట్టి ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఎన్డీఏ చిత్తశుద్ధి ఉంది. కేంద్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లే. మోడీ వచ్చిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి రాబోతుంది, ఎన్ని పెట్టుబడులు రాబోతుంది? సార్, మోడీ గారు ఇంకా రాలే. ఆయన ఆలోచనలు ఏమున్నాయో తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు ఆయన దృష్టికి తీసుకొని జరుగుతుంది. వాటిని ఈ సమావేశం సందర్భంగా మోడీ గారు ప్రకటిస్తారో మనం వేచి చూడాలి. ఇది జిఎస్టీ సభ. రాజకీయపరమైన సభ అయితే లేకుంటే పథకాల ప్రకటనలో ఇంకోటి ఉండొచ్చు, కానీ అది ఇంత అర్లీగా మనం చెప్పేది కాదు. ఖచ్చితంగా మోడీ గారి వల్ల ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. 16వ తేదీ జరిగే సభకు వచ్చేటువంటి పబ్లిక్కి మీరేం చెప్పదలుచుకుంటారు? దాదాపు 5 లక్షల మంది వరకు వస్తారని మేము అంచనా వేస్తూ ఉన్నాం. అంటే ఉమ్మడి కర్నూలు జిల్లానే కాకుండా అనేక మంది ఎన్డీఏ కార్యకర్తలు రాయలసీమ ప్రాంతంలో కానీ పక్కనుండే మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా అనేక మంది కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా రావడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కూడా వచ్చేదానికి ప్రతి ఒక్కరికి కూడా రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలీసులు అదేవిధంగా ఎన్డీఏ కూటమి వాలంటీర్లు కూడా వారందరూ కూడా నిరంతరం అందుబాటులో ఉండి వచ్చిన వారు ఎంత ఆనందంగా వచ్చారో ఇంటికి పోవడానికి కూడా అంతే ఆనందంగా వారి ఇళ్లకు చేరే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాదాపు అంటే ఎవరికి కూడా ఎండవేడి తగలకోకుండా అదేవిధంగా వర్షం వచ్చినా కూడా ఈ సమావేశానికి ఆటంకం తగలకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలను కూడా 300 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు పడకోకుండా ఈ సమావేశం కర్నూలు చరిత్రలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతటి బ్రహ్మాండమైన సమావేశం ఇప్పుడు కానీ జరిగి ఉండదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఓరవకల్లో జరిగే ఈ కర్నూలు జిల్లాలో జరగబోయేటువంటి సభ చరిత్రలో ఒక మైలురాగా నిలిచిపోతుంది. జిఎస్టీ పేరుతో సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమానికి పీఎం రాబోతున్నారు. తప్పనిసరిగా ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు ఏపీకి మంచి జరుగుతుందని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.